హలో, వెల్కమ్ టు నా ప్రపంచం వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కమెంట్. లాస్ట్ వీడియోలో చూసాం కదా వర్షం ఎలా పడిందో, మా వరి పంట ఎలా ఉందో చూసేద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే మా నాన్న తీశారు. నేనే వెళ్దాం అనుకున్నా, కానీ మా పొలం దగ్గర వెళ్ళాలంటే కాలువ దాటాలి. నిన్న పడ్డ వర్షానికి మూసీ నది చాలా పెద్దగా రావడంతో మా కాలువ నీళ్ళు నడుముల వరకు వచ్చేస్తున్నాయి. నాకు భయం, ఎందుకంటే ఇలా వరద వస్తున్న టైంలో చాలా చెత్త కొట్టుకొస్తుంది. అందుకే మా నాన్నకు చెప్తే వీడియో తీసుకొచ్చాడు. మీరు గమనించారా, ఈ వీడియోలో అక్కడక్కడ కొంచెం వరి గరికలు కొసలు తెల్లగా వేరే రంగులో కనిపిస్తున్నాయి కదా, అది తెగులు పట్టింది. దానిని ఊస తిరగడం అంటారంట. అలా వచ్చిన గోల్స్లో బియ్యం రావంట. మా పొలంలో, మా పక్క పొలంలో ఈ తెగులు ఎక్కువగా ఉంది. చూడాలి లాస్ట్కి దిగుబడి ఎలా వస్తుందో. ఇంత చేసి నష్టం వస్తే ఆ బాధ అంతా ఎంత కాదండోయ్. పెట్టుబడి పెట్టాలి, కూలి వాళ్ళ ఖర్చు భరించాలి. అన్నీ రావాలంటే పంట బాగా పండితేనే కదా మరి. ఈ పొలం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను, మా అమ్మ, నాన్న చాలా పని చేసాం. పని వాళ్ళు లేకుండానే. నాట్లు వేసేటప్పుడు ఆ బురద స్మెల్ అండ్ అందులో తిరగడం నాకు చాలా ఇష్టం. ఉదయాన్నే మా ఇంటి మేడపైకి ఎక్కి చూస్తే మా పొలం అంతా చాలా బాగా కనిపిస్తుంది. మా పొలం కింద మా నాన్న, నేను కలిసి చిన్న తోటలాగా చేసాం. అందులో టమాటా చెట్లు, బెండ చెట్లు పెట్టాం. ఉల్లి చెట్లు కూడా పెట్టాం, కానీ అదంతా పాడైపోయింది. టమాటా, బెండ అయితే చాలా బాగా కాస్తున్నాయి. కానీ సెలయేరు కొట్టుకొచ్చి పొలాలన్నీ కొట్టుకుపోయినప్పటి నుంచి అక్కడ సైడ్ ఎవ్వరు పంట పొలాలు వేయడం లేదు. ఫస్ట్ టైం మేమే వేసాము. సో గొర్రెలు, బర్రెలు అన్నీ ఆ పంట పొలాన్ని అంతా నాశనం చేస్తున్నాయి. చుట్టుపక్కల అంతా ఖాళీ ప్లేస్ అయ్యేసరికి గడ్డి ఎక్కువగా మొలిచి అవి తినడానికి బాగా తీసుకొని వస్తారు అక్కడికి, ఆ గొర్రెలను, బర్రెలను. ఇంకా కోతులు కూడా వస్తున్నాయి. ఈ మధ్య పొద్దున్నే ఉదయాన్నే అయితే నెమలీలు కూడా వరి అంతా పీక్కు తింటున్నాయి. ఇక్కడ ఈ కట్టెలకు చీరలు కట్టింది, కవర్లు చుట్టింది అంతా వాటికి బెదురు పెట్టడానికి. అవి సౌండ్ వస్తుంటాయి, అవి కదులుతుంటే ఎవరో మనుషులు ఉన్నారులే అనేసి రాకుండా ఉంటాయని ఈ ప్రయత్నం. నేను మా పొలం దగ్గరికి వెళ్ళక ఇప్పటికి చాలా రోజులు అవుతుంది. ఇక ఆ వరి అంతా కోసే టైంలోనే వెళ్ళేది. ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా మా నాన్న ఆ పొలం దగ్గరే ఉన్నాడు. పొలం బాగోగులు చూసుకోవడమే కాదు, టైంపాస్ కూడా అవుతుంది. విన్నారు కదా చిన్న చిన్న పురుగులు ఆ వరిలో ఉండి ఎలా శబ్దం చేస్తున్నాయో. ఇంకా రాత్రి టైంలో అయితే ఇవి చాలా పెద్దగా అరుస్తాయి. అంటే ఒక్కరే ఉంటే మాత్రం ఏదో దయ్యం, భూతం వస్తుందని భయపడిపోయేలా కనిపిస్తుంది. అలాగే చిన్న పని ఉంటే పక్కూరికి వెళ్ళాము. అక్కడ పొలాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. చూడ్డానికి చాలా బాగున్నాయి. అసలు ఏ తెగులు కూడా లేకుండా చాలా చక్కగా ఉన్నాయి. కొన్ని పొలాలు అయితే కోత కూడా కోసేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెలయేరు వీడియో చూద్దాం.